హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అయితే ఈ పొడి అయితే ఎగ్జిబిషన్లోనే మనకి దొరుకుతుందండి. ఇదైతే వెజ్ మసాలా పౌడర్ అనమాట. ఇది నేను వంకాయ ఫ్రైకి వాడాను. ఈ వంకాయ ఫ్రైకి నేనైతే ఎలా వాడానో చూడండి. ఇది పెద్ద వంకాయ నేను ఒకటి తీసుకున్నాను. దీన్ని అయితే ఇలా చక్రాలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇందులో ఈ వెజ్ మసాలా పొడి అయితే నేను వేసుకొని ఒక ప్లేట్లో ఇలా వేసుకొని ఇందులోనే కొంచెం సాల్ట్, ఆయిల్ వేసుకొని కలుపుకున్నానండి. ఫస్ట్ అయితే ఇందులోనే కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. మనకు కారం ఎక్కువ తినేలాగైతే ఇలా కొంచెం శనగపిండి కూడా వేసాను. ఇందులో కార్న్ఫ్లోర్ ఉంటుంది. ఇలా వంకాయలకి ఈ మసాలా అయితే కొంచెం వాటర్ వేసి కలుపుకొని మసాలా అయితే ఇలా పట్టించాలి వంకాయలకి. వంకాయ ముక్కల్ని ఇలా మసాలా పెట్టిన వంకాయలు పక్కన పెట్టుకొని, ఇప్పుడు ఇది పాన్ అండి, అట్లు వేసుకునే పాను. ఇందులో ఆయిల్ వేయకపోయినా పర్వాలేదు, కొంచెం వేసుకొని బ్రష్తో తోముకొని ఇలా పాముకొని వేసుకోవచ్చు. కానీ నేను కొంచెం ఎక్కువ ఆయిల్ వేసానండి. ఇంకా ముక్కలన్నీ కూడా ఇది ఆయిల్లో వేపేయడానికి. ఇలాగైతే ఈ మసాలా పెట్టుకున్న ఈ వంకాయ ముక్కల్ని ఇలా ఫ్రై చేసుకొని ఇలా దీని మీద కొంచెం కొత్తిమీర సర్వ్ చేసుకొని ఇలాగా అటు ఇటు వేపుకొని తీసేసుకుంటే వేడి వేడి మసాలా వంకాయ రెడీ. ఈ వంకాయ ఫ్రై మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని సపోర్ట్ చేయండి.